ఎవ్వడు చెప్పినా ఈ మాట అస్సలు నమ్మద్దు. ఇదే ఎంతో మంది జీవితాలు నాశనం చేసింది. వీలైతే నీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయి. యాంగర్, గిల్ట్, ఫియర్, జలస్ ఇలాంటివన్నీ హ్యూమన్ ఫీలింగ్స్. బట్ హ్యాపీనెస్ అనేది ఒక ఫీలింగ్ కాదు, అదొక వస్తువు కాదు, ఒక పని కాదు, అది బాడీకి సంబంధించిందే కాదు, అది నువ్వే, అసలైన నువ్వు. మరి నా డ్రీమ్ బైక్ కొన్నప్పుడు వచ్చిన హ్యాపీనెస్ నాలో ఇప్పుడు లేదెందుకు? నా లవర్ దగ్గర ఉన్నప్పుడు ఉన్నంత హ్యాపీగా నేను లేనెందుకు అనే డౌట్ నీకు రావచ్చు. ఆ పర్సన్ ఉంటేనో లేక పలానా పని జరిగితేనో మాత్రమే ఆనందంగా ఉంటాను అని నీకు తెలియకుండా నిన్ను నువ్వే తాకట్టు పెట్టేసుకున్నావు. అందుకే నీకు అలా అనిపిస్తుంది. నిజానికి ఏమీ లేకుండా ఆనందంగా ఉండటం అనేది సింపుల్ విషయమే. కానీ నీలో ఫిజికల్ డిజైర్స్ ఎంత బలంగా ఉంటే ఆనందంగా ఉండటం అంత కష్టంగా అనిపిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకో, నచ్చిన పని చేస్తే ఆనందంగా ఉండటం అనేది తప్పు. నువ్వు ఆనందంగా ఉంటే ఏ పని చేసినా నచ్చటం అనేది కరెక్ట్. ఎవ్వడు చెప్పినా ఈ మాట అస్సలు నమ్మద్దు. ఇదే ఎంతో